ఆల్రెడీ పీక్‌లో ఈ ఎంసీఎక్స్‌లలో వీళ్ళల్లో అప్పులు చేసి కూడా కొంతమంది ఇన్వెస్టర్లు ఎస్పెషల్లీ వెండిలో చాలా ఫ్యూచర్ పొజిషన్స్ తీసుకొని ఇరుక్కుపోయారు చాలామంది ఇన్వెస్టర్స్. వాళ్ళు ట్రేడర్స్ అందామనుకోండి. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? దయచేసి 84,000 రూపాయల రేటు నుంచి కూడా మేము కొనండి అని చెప్పి అన్నప్పుడు చాలామంది అప్పట్లో వెండి పెరుగుతుంది అని చెప్పన్న వార్త బయట జనాలకి పెద్దగా తెలియనప్పుడు అనలిస్టులు ఎవరు చెప్పనప్పుడే మేము వెండి పెరుగుదల గురించి మా గత వీడియోల్లో ఫేస్బుక్లో నా వెనక వీడియోలు చూస్తే కనిపిస్తాయి పదే చెప్పాం. అయితే నీకెలా తెలుసు అని చెప్పన్నట్టుగా కొంత విమర్శగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని నమ్మి అప్పుడే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కోట్లాది రూపాయలు ఈ వీడియోలతో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్టుగా వీటిల్లో ఎదరికి పెరిగిపోయిన తర్వాత చూసి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా ఇది ఒక లాంగ్ టర్మ్ బెట్గా తీసుకోవాల్సిన వ్యవహారం తప్ప ఇవాళకి కొని ఇవాళకి అమ్మేటువంటి వ్యవహారం అయితే కాదు. కాబట్టి మేము మొదటి నుంచి చెప్తున్నది ఈ ప్రాసెస్ 7 సంవత్సరాల పాటు లోహాలకి కంటిన్యూస్గా పెరుగుదల ఉంటుంది అని చెప్తున్నాం. అలా చెప్పాను తప్పించి ఇవాళ కొంటే రేపు పెరిగిపోతుంది అని చెప్పన్న పద్ధతిలో ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వచ్చినటువంటి హైయెస్ట్ రేట్లలో కొని ఇరుక్కుని ఉన్నట్టు కనుక అయితే జ్యోతిషపరంగా నాకున్న పరిజ్ఞానం మేరకు నేను చెప్పగలిగేది ఏంటంటే ఆ రేట్లను దాటి కూడా మీరు లాభాన్ని పొందగలుగుతారు కొంత మీరు పేషెన్స్గా ఉండగలిగితే. ఈ పైన కూడా ఎవరో ఉన్న రేట్లలో హైయెస్ట్ రేట్లలో కొనేసి ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది వాలటైల్ మెటల్. యురానస్ అనే గ్రహం యొక్క సంబంధంతో పెరుగుతున్నటువంటి వ్యవహారం. యురానస్ అనే ప్లానెట్టే బాగా వాలటైలిటీ తెలియజేసేటువంటి ప్లానెట్. కాబట్టి అత్యున్నతమైనటువంటి హైకి అత్యున్నతమైన లోకి రెండింటికి కూడా చూపించే ప్లానెట్ యురానస్. ఇటువంటి యురానస్ వల్ల వస్తుంది కాబట్టి వ్యవహారం దీనిని ఎప్పుడు కూడా పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఉన్నవాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి లాభం స్వీకరించడానికి చూడాలి. ఖచ్చితంగా పడి లేచి వెళ్ళడమే తప్ప ఒక్కసారిగా ఇది పైకి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ఎవరైనా ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు జూన్, జూలై, ఆగస్ట్ మీ రేట్లను దాటే మొదలవుతుంది. డిసెంబర్ వచ్చేసరికి ఖచ్చితంగా మీరు లాభాలు చూడగలుగుతారు. ఓపికతో ఉండమని చెప్పి నా సలహా.